వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరు ఇంట బయట బ్యాలెన్స్ అయిపోయారు, ఒక వెలుగు వెలుగుతున్నారని అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని మీ ఇంటి దగ్గర ఎవరు అవకాశాలు వెతుకుతున్నారంట. ఎవరు వాళ్ళు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుద్ది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో ఒక వ్యక్తి ఒంటి కాలు మీద పారిపోదామని చెప్పి అనుకుంటున్నారంట. ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు, అసలు ఏం చేద్దామని చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ చేస్తానండి. కర్మ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారని. అస్సలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా 10కి 20 అనుభవించేస్తారండి. జడ్జిమెంట్ టైం, సైరన్, రెడ్ లైట్, అసలు అలో లేదు. అయితే వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు, లేదు అంటే జైలు పాలవుతారు. క్లియర్గా చెప్పేశారు. ఏంజిల్ రెక్కల నీడల్లో ఉన్నారు. మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్, మీరు జీవిస్తున్న లైఫ్ కరెక్ట్, ఓకేనా? మీరు చేస్తున్న పని కరెక్ట్. దీనిని ఆపాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ముందు నేచర్ సహకరించదు. మీరు ధైర్యంగా, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ వల్ల ఎవరికి కొంచెం కూడా నష్టం లేదు. మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మీరు మీ పని ఎలా చేసుకోవాలి, జాబ్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి, మీ గురించి మీరు ఆలోచించుకున్నంత కాలం ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేరండి, ఓకేనా? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అండ్ నిజానికి నేచర్ మీ దాకా రానివ్వదు ఎవరిని. వాళ్ళు మీ చుట్టూ తిరగడం తప్ప మీ దాకా రాలేరండి. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్, కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో క్రియేట్ చేయలేకపోయారండి. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. క్రియేట్ చేయలేకపోయారు. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. ఎవరైతే గ్రూప్గా చేస్తున్నారో వాళ్ళు ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి నెగిటివ్ ఎనర్జీస్ చేసి, మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేదా మీతో గొడవ పడి అది వాళ్ళ మీదకి వేయాలి అని అనుకున్నారంట. బట్ క్రియేట్ చేయలేకపోయారండి. అవకాశంగా తీసుకొని ఎవరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ కొలాబరేషన్ కానీ చేయలేరు. ఛాన్సే లేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వెనుకకి తిరిగి అసలు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి దారులు చూస్తున్నారంట, మిస్ అవ్వకూడదు అని చెప్పి. బట్ మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారండి. ఎవరైతే దారులు చూస్తున్నారో వాళ్ళకి దారి లేదు, ఓకేనా? క్లియర్గా దారి లేదు వాళ్ళకి. అసలు ఆ పాతే కరెక్ట్ కాదు, వాళ్ళు చూస్ చేసుకుంటున్న పాత్ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పటికీ కూడా అనుకుంది చేయలేరండి మీ విషయంలో. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. ఓల్డ్ మ్యాన్ ఎవరైతే దారులు చూస్తున్నారో ఇద్దరు హీలండి, ఇద్దరు మేల్ పర్సన్స్ దారులు చూస్తున్నారంట. వాళ్ళిద్దరికీ కూడా అవకాశం లేదు. చెయ్యి లేపడానికి చెయ్యి కూడా లేదు, లేపాలని చూస్తే చెయ్యి ఉండదు అని చెప్తున్నారు ఏంజిల్ క్లియర్గా, ఓకేనా? ఎస్, ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వేరే వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం వల్ల వారికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదండి. దాని ద్వారా వాళ్ళు వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి అది చేయమని ఇది చేయమని చెప్పడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. ఖచ్చితంగా అనుకుంది జరగదు. అండ్ స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి వేగంగా అంటే చాలా వేగంగా, జస్ట్ ఇప్పుడు ఏదైనా ఆఫర్ ఇచ్చి వెళ్ళి ఏదైనా డెలివరీ ఉందంటే ఒక పార్సల్ ఇచ్చి వెళ్ళి వెంటనే ఎలా డెలివరీ చేసేయండి అని అంటారో ఆ విధంగా చాలా స్పీడ్గా మీ విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దామని ఒంటి కాలు మీద నిలబడ్డారంట. బట్ ఏంటి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, అనుకుంది జరగలేదు. అండ్ మీ ఇప్పుడు పంపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళండి. వచ్చిన వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళని పంపించారంట. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళని మీ మీదకి పంపిస్తే మీరు గొడవ పడతారు. సో మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టేసిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళు ఏ సంబంధం లేనట్టు దూరం నుంచి చోద్యం చూడొచ్చు అని 4వ వ్యక్తి అనుకుంటున్నారండి. డబ్బులు పోగొట్టుకున్నారు క్లియర్గా.
నిజాలు తెలియకూడదని డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఏ రకంగా కూడా ఆపడానికి వీళ్ళకి పర్మిషన్ లేదు. అసలు సెలబ్రేషన్ ఆపే ఛాన్సే లేదు. కన్ఫర్మేషన్ ఏంజిల్ యెస్. డబ్బులిచ్చిన ఛాన్స్ లేదు. డబ్బులిచ్చినా ఛాన్స్ లేదు. ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు. మీరు ఇంటా బయట ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే తీరుతారండి. మీ యొక్క ఎనర్జీలోనే బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని, ఒక స్టార్‌లా ఉన్నారని కనిపించకుండా, మీకు డబ్బులు రాకుండా చేసి, మీరెవరికీ కూడా మొఖం చూపించుకోకుండా చేసేసి, పారిపోదామని ఎవరైతే అనుకుంటున్నారో డబుల్ గేమ్ ఆడేవాళ్ళు, మీ ముందు ఒకలాగా, మీ వెనుక ఒకలాగా నటిస్తున్న వాళ్ళు ఇద్దరు. ఓకేనా? వాళ్ళిద్దరికీ ఏంటంటే అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట, తొక్కేయడానికి. మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట, అందుకోసం టైం కోసం చూస్తున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజిల్? కొలాబరేట్ అయ్యి ఏమీ చేయలేరు. డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఏమీ చేయలేరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. డబ్బులు పోగొట్టుకుంటారు క్లియర్గా. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అండ్ వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి అనుకుంటారంట, ఖచ్చితంగా సాడ్ చేయలేరు. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా సాడ్ చేయలేరు. అండ్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే ఒక ఫీమేల్, జీన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీరు వేసుకుంటారు లేదా వాళ్ళు దాని గురించి రీసెంట్గా మాట్లాడుకున్నారు. ఓకేనా? సాడ్ చేయలేరండి. మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి సాడ్ చేయలేరు. అండ్ మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీ యొక్క ఓన్ ఏదైతే మీరు మీ యొక్క డ్రీమ్ని రియాలిటీలో క్రియేట్ చేసుకుంటున్నారో దానిని మార్చడానికి ఒక యంగ్ లేడీకి అయితే అవకాశం లేదు. ఇక్కడ ఒక యంగ్ లేడీ ఉన్నారండి. ఈజ్ అన్మ్యారీడ్. ఒక మేల్ పర్సన్ గతంలో వాళ్ళు కలిసి ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట. గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ అండి. అందులో ఒక లేడీ ఉంది. ఓకేనా? మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఏదో రంగోలీస్ వేస్తున్నారంట. రంగోలీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అండ్ రంగోలీ కాంపిటీషన్లో మీతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ పరువు తీయాలి, మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి కనిపించకుండా ఏదో క్రియేట్ చేస్తున్నారంట. ఈ పర్సన్ గురించి నేను ఇస్తానండి. ఎవరనేది అనుకుందైతే ఖచ్చితంగా జరగదు. అండ్ ఏంజిల్ని అడిగి ఇంటే కాదు, క్లియర్గా క్లారిటీ కూడా చెప్తాను. ఓకేనా? హార్ట్ బ్రేక్ చేయలేరండి. మీకు డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీ వెనుక ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు, ఎవరు చెడు కోరుకుంటున్నారు, నిజం అనేది ఏదో టైంలో తెలుస్తుంది అంటారు కదా. సో ఖచ్చితంగా అది నా వీడియో ద్వారా కావచ్చు, ఇంకొకరి ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా వాళ్ళే వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకోవడం కావచ్చు. ఏ రకంగానైనా ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. అది మీకు ఈ టైంలో తెలియాలి అని ఉంది, తెలుస్తుంది. ఓకేనా? సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్. కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, అస్సలు మిస్ అవ్వకూడదు. ఎలాగైనా సరే స్ట్రాంగ్గా మిమ్మల్ని అలాగే మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. మనీ ఇచ్చి ఎవరైతే మీకు అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారో నిజానికి మీకు డబ్బుల విషయంలో జస్టిస్ మిస్ అవ్వదండి. ఓకేనా? 1111 న్యూ బిగినింగ్, జస్టిస్ కన్ఫర్మ్. మీకు రావాల్సిన మనీ వచ్చి తీరుతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. దీనిని ఎవరూ మార్చలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్. అండ్ ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఓకేనా? కీప్ గోయింగ్. మిమ్మల్ని వెన్నుపోటు వేయాలి అనుకున్న వారి జీవితమే తలకిందులు అయిపోతుంది తప్ప, ఈ ప్రయత్నంలో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకుంటారు తప్ప మిమ్మల్ని అయితే ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. అండ్ వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్సే లేదండి. ఓకేనా? క్లియర్గా ఛాన్స్ లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.